యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. ఆగస్టు 17వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురని పాడిరి. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. నిజమే, దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన మనులను ప్రేమించెను. కాబట్టి దేవుని ప్రేమ మనలో నిలిచియున్న ఎడల బలము నొంది శక్తి నొంది ఉదయించు సూర్యుని వలె ఉండెదమో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు పరమతండ్రి దేవుణ్ణి అనుగ్రహించెను. కనుక ఆ క్రీస్తును ప్రేమించి ఆయన యొక్క ప్రేమలో ఉన్నటువంటి శక్తిని, ఆయన ప్రేమలో ఉన్న లోతును మనము అనుభవించిన ఎడల ఈ లోకంలో ఏదీ కూడా సాటిలేదు. నీతివంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. నాయందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.